తెలుగు సినిమా ఇండస్ట్రీలో థియేటర్ల బంద్ పిలుపు తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని ఎగ్జిబిటర్లు వెనక్కి తీసుకున్న వివాదం రోజురోజుకి ముదురుతూ ఏకంగా టాలీవుడ్ వర్సెస్ ఏపీ గవర్నమెంట్ అన్నట్టుగా మారింది. తమ సమస్యలు పరిష్కరించకపోతే జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మూసివేస్తామంటూ ఎగ్జిబిటర్స్ పిలుపునివ్వడం, నిర్మాతలతో జరిగిన చర్చలు విఫలం కావడం దుమారం రేగింది. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ సమయంలోనే థియేటర్ల బంద్ పిలుపు ఇవ్వడంపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వెంటనే సినీ ఇండస్ట్రీని ఉద్దేశిస్తూ పవన్ రాసిన లేఖ తీవ్ర కలకలం రేపింది. ఇండస్ట్రీ కోసం తానెంతో చేస్తే రిటర్న్ గిఫ్ట్ బాగా ఇచ్చారంటూ ఆయన లేఖలో ఎద్దేవా చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదవుతున్నా సినీ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబుని మర్యాదపూర్వకంగా అయినా కలవలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ లేఖలో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. పవన్ సినిమాపై ఇండస్ట్రీలోని ఆ నలుగురు కుట్ర చేశారంటూ ఆరోపణ వెల్లువెత్తింది. అయితే ఆదివారం మీడియాతో మాట్లాడిన అల్లు అరవింద్ ఇప్పుడు ఇండస్ట్రీలో నలుగురు కాదు 10 మంది అయ్యారని, వారిలో తాను లేను అని తెలిపారు. ఈ వివాదంపై స్పందించేందుకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ వివాదం అసలు ఎక్కడ మొదలైందో క్లారిటీ ఇచ్చారు. ఏప్రిల్ 19న తూర్పుగోదావరి జిల్లాలో డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ సందర్భంగా ఎగ్జిబిటర్స్ వాళ్లకున్న సమస్యలు చెప్పుకొని రెంటల్ విధానాల్లో సినిమాలు ఆడిస్తే వర్కౌట్ కావడం లేదు కాబట్టి పర్సంటేజ్ విధానం ఉంటే బాగుంటుందని డిస్ట్రిబ్యూటర్లకు చెప్పారు. అయితే డిస్ట్రిబ్యూటర్లు అందుకు ఒప్పుకోలేదు. ఈ విషయంలో టాలీవుడ్ నిర్మాత దృష్టికి రావడంతో ఏప్రిల్ 26న ప్రొడ్యూసర్ గిల్డ్ సమావేశంపై చర్చించింది. తమ సమస్యలు తీర్చకపోతే జూన్ 1 నుంచి థియేటర్లు మూసివేస్తామని ఎగ్జిబిటర్స్ చేసిన హెచ్చరిక గురించి కొందరు డిస్ట్రిబ్యూటర్లు మా దృష్టికి తీసుకొచ్చారు. అసలు రెంటల్ విధానం ఎందుకు వర్కౌట్ కావడం లేదో తెలుసుకునేందుకు మేము సిద్ధమయ్యాం. 6 నెలలుగా వారికి అవుతున్న ఖర్చెంత, ఆదాయం ఎంతొస్తుంది అనేది తెలుసుకునేందుకు వారిని ఒక స్టేట్మెంట్ తీసుకురావాలని కోరాం. దీనిపై మీటింగ్లో చర్చించి ఎగ్జిబిటర్స్ కి అసలు సమస్య ఉందా లేదా అనేది తెలుసుకోవాలి అనుకున్నాం. నేను డిస్ట్రిబ్యూటర్గా చాలా ఏరియాస్ కవర్ చేశా. ఎగ్జిబిటర్ల కష్టాలు కల్లారా చూశాను. మేం నిర్మాతలుగా, డిస్ట్రిబ్యూటర్లుగా బాగా డబ్బులొస్తే తొలి వారం రెంట్, 2వ వారం నుంచి పర్సంటేజ్ ఇస్తున్నాం. ఈ విషయంలో ఎగ్జిబిటర్స్ సంతోషంగా లేరని అందరికీ తెలుసు. అయితే దీనికి సరైన పరిష్కారం దొరకడం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి ఎంతో చేస్తున్నారు. ఆయన సినిమా రిలీజ్ సమయంలో ఇలాంటి సమస్య రావడం బాధాకరం. ఆయన సినిమా ఆపే దమ్ము, ధైర్యం ఇండస్ట్రీలో ఎవ్వరికీ లేదు. ఈ వివాదాన్ని ఆసరాగా తీసుకుని కొందరు మాపై అసత్య ప్రచారం చేస్తున్నారని దిల్ రాజు అన్నారు. అయితే నైజాం ఏరియాలో 370 సింగిల్ స్క్రీన్స్ ఉంటే మా వర్గానికి కేవలం 30 మాత్రమే ఉన్నాయి. ఏషియన్, సునీల్, సురేష్ ప్రొడక్షన్స్ చేతిలో 90 థియేటర్లున్నాయి. అంటే మా ముగ్గురు కలిపి 120 థియేటర్లుంటే మిగతా 250 థియేటర్లు యజమానులు, లీజుదారుల వద్ద ఉన్నాయి. తెలంగాణలో థియేటర్ల యజమానులు తమ సమస్యలు పరిష్కరించాలని శిరీష్ ద్వారా నా దృష్టికి తీసుకొచ్చారు అని చెప్పారు దిల్ రాజు.